హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. అయితే నేనైతే ఈ మధ్య అక్క వాళ్ళ ఊరికి వెళ్ళానమాట. ఇంకా మేరీకి డెలివరీ అయిందని చెప్పాను కదా. ఇంకా ఆ పనిలో కొంచెం బిజీగా ఉన్నానండి. వంట రూమ్ అయితే సరిగ్గా పట్టించుకోలేదు. ఇదైతే గురువారము ఫ్రైడేదో సంథింగ్ గుర్తులేదు. నేనైతే మోర్కైతే వెళ్ళానండి. డ్యూటీ అయిపోయిన తర్వాత మోర్కి వెళ్ళేసి ఇంకా వచ్చి ఇంకా పాలు కూడా అయితే తెచ్చేసుకున్నాం అనమాట. అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత మళ్ళా కట్ చేసి అదే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కడగచ్చులే అని చెప్పనేసి ఇంకా ఇలా పెట్టేశాను. మా కిచెన్ అయితే ఎంత ఘోరంగా ఉందంటే మీరే చూడండి. అసలు ఈ మధ్య అయితే కిచెన్ సైడే పోవట్లేదు. కిచెన్లోకి పోకుండా ఉండడానికి కూడా కారణం ఏంటంటే, నేను చెప్పాను కదా మా కిచెన్లో అంతా కొంచెం చెదరొచ్చిందని. ఇంకా ఇదే టెన్షన్స్ అండి నాకైతే. ఇంకెందుకులే నేనైతే కామ్ అయిపోయాను. ఇంకా అట్లా ఇట్లా ఉండేటప్పటికి కొంచెం నేనేంటంటే ఫుడ్ కూడా వండలేదనమాట. కొంచెం బేజారుగా అనిపించింది. ఇంకా సరే అని చెప్పని ఇద్దండి బిర్యానీ అయితే తెప్పించుకున్నాము. ఒకటొచ్చి లెగ్ పీస్ బిర్యానీ, ఇంకోటి వచ్చి మామూలు బిర్యానీ అనమాట. ఈ రెండు కలిపి ఆఫర్లో 230 ఏమో అయింది. ఆఫర్ అన్నారు. ఇంకా సరే అని చెప్పంటే ఇంక ఫుడ్ కూడా బాగానే ఇచ్చారులేండి. 2 ప్యాకెట్స్ కాబట్టి మరీ అంత ఎక్కువ ఏమి లేదు. కొంచెం కొంచెం యావరేజ్గా ఇచ్చారనమాట. ఇంకా ఆ పిల్లలేమో ఆకలేస్తుంది కదా అని చెప్పనేసి ఇంకా ఇలాగైతే తెచ్చేసుకొని ఇంకా తినేసామన్నమాట ఫుడ్ అయితే. కొంచెం చికెన్ అయితే కొన్ని పీసులు, ఒక దాంట్లో చికెన్, దీంట్లో ఒక లెగ్ పీస్ వేసాడు. దీంట్లో వచ్చి ఫస్ట్ దాంట్లో వచ్చి 2 పీసెస్ వేసాడనమాట. ఇంకా అది వచ్చి మా విక్కీకి ఇచ్చేసాను. రైస్ కూడా అయితే కొంచెం తీసి పెట్టేశాను, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పనేసి. ఇంకా అలా అనమాట. ఇంకైతే ఇక్కడేమో బట్టలు అయితే ఉతుకుతున్నానండి. బట్టలు ఏంటంటే చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి. ఇంక ఇలాగే అయిపోతుందిలే అని చెప్పనేసి ఉతుకుతున్నాను అనమాట. మాకేంటంటే కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి, కొంచెం ఇట్లా అనమాట. మళ్ళీ వచ్చి మా ఏసీ కూడా రిపేర్ వచ్చిందండి. ఇంకా రిపేర్ వచ్చిందే, అదేంటంటే కూలింగు సడన్గా ఆగిపోయిందనమాట. నేను ఊరు నుంచి వచ్చేటప్పటికి వేసామా, నైట్ ఏమో సగం వరకు వర్క్ చేసింది. ఇంకా సగం తర్వాత ఏంటంటే అసలు టోటల్ కూలింగే ఆగిపోయిందనమాట. ఇదేంటంటే అది అవుట్డోర్ ఉంటుంది కదా, దాంట్లో ఏదో కాయిల్ లాగా ఏదో ఉంటుందంట, అది పోయిందంట. అదేంటంటే నేను చూపిస్తానండి, మళ్ళీ అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఏది పోయిందనేది. ఇంకా సరే అని చెప్పని వాళ్ళకి ఫోన్ చేశాను. ఇంకా వాళ్ళు వచ్చారు. ఏదేమైనా కానీ మనకి కొంచెము ఎలక్ట్రికల్కి సంబంధించి కొంచెం తెలిసిన వాళ్ళుగా ఉంటే మనకు భయం ఉండదు కదండి. అదే తెలియకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకు కొంచెం ఎలాగైనా భయంగా ఉంటుంది కదండి. అసలే ఈ రోజులు అస్సలు బాగలేవు కదా. ఇంకా దేవుడి దేవుల నాకైతే నిజంగానండి, నా బండి, నా స్కూటీ రిపేర్ వచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా పాపము మెకానిక్ ఒక అబ్బాయి ఉండేవాడు షోరూంలో అనమాట. అతను కూడా పాపము చాలా అంటే చాలా మెత్తగా పాపము మనకి సమాధానం కూడా బాగా చెప్తాడనమాట. ఇంకా కొంచెము ఏంటంటే ఏదన్నా పని చెప్పినప్పుడు పాపం వాళ్ళ వర్కర్స్ వాళ్ళు ఊరు లేకుండా అతను బిజీగా ఉండాలంటప్పుడు కొంచెము ఇసుకిస్తాడు, కానీ రాకుండా ఫోన్ చేసినప్పుడు, అంటే స్కూటీ రిపేర్ వచ్చినప్పుడు అలా ఉంటాడు. కానీ మామూలు అప్పుడైతే పాపం చాలా మంచి అబ్బాయి అనమాట అబ్బాయి. ఇంకా అలాగా కొంతమంది ఎట్లాగో దేవుడి దేవల్ల కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం సరిపోతుందనమాట నాకు. ఇంక ఇక్కడ ఏమంటే బట్టలండి. ఆల్రెడీ టబ్బు నిండా చూసారా ఎన్ని బట్టలు పెట్టానంటే, ఇంకా టాప్స్ ఉతుకుతున్నాను ఫస్ట్. ఆ తర్వాత ప్యాంట్లు ఉంటాయి కదా, ఉతుకుదాంలే అని చెప్పని చాలా అంటే చాలా పడిపోయినాయి అనమాట. ఇది వచ్చి మా మేరీ శ్రీమంతం రోజు కట్టుకున్న చీరండి. ఇప్పుడు కుదిరిందనమాట. కొంచెం లైట్గా సర్ఫ్ వేసేసి, అంత మురికేమవ్వదు కానీ ఇంక కట్టుకున్నాం కదా అని చెప్పనేసి ఇంక ఉతికేస్తున్నాను అనమాట. ఇది కూడా ఉతికేసి ఇంకా ఆరేస్తున్నానండి. ఇంకా అలాగనమాట. ఏదైనా కానీ మనకి కొంచెం కొత్తగా ఎవరినైనా పిలుచుకున్నా కానీ, అంటే నేనున్న సిచ్యువేషన్కి ఇంకా నేను పిల్లలే ఉంటాం కదండి. అసలే రోజులు బాగలేవు కదా, అందువల్ల నాకు కొంచెం భయంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇంకా అట్లాగో మాకు ఏసీ రిపేర్ చేసే అబ్బాయి కూడా ఇక్కడ మాకు మా దగ్గర మెడిసిన్కి అట్లా వస్తుంటారు కదా కంపెనీ వాళ్ళు అనమాట. ఇంకా అబ్బాయి పాపము ఇంకా తెలుసు. ఇంక అందుకనేసి అబ్బాయిని అడిగితే రిపేర్స్ అన్నీ చేస్తారంట. ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ అన్నీ రిపేర్స్ చేస్తారంట పాపము. ఇంకా అట్లాగా అబ్బాయిని అయితే పిలిచానండి. పిలిస్తే ఏసీది అయితే చూసి వెనకాలది మార్చాడు. మళ్ళీ సర్వీసింగ్ది అయితే మేము ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుందండి. అది మొత్తం 5 ఇయర్స్ అవుతుందిలేండి. దాన్ని వాటర్ సర్వీస్
చేస్తే బాగొస్తుంది. కానీ వాటర్ సర్వీస్ అయితే చేయలేదనమాట. ఇంకా నా పనులన్నీ అయిపోయేటప్పటికి నైట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే తుడవాలి కదా! స్టవ్ చాలా ఘోరంగా ఉండిద్ది కదా! ఇంకా అంట్లు కూడా అయితే తోమేసాను. ఇంకా కొన్ని అంట్లున్నాయి. అవి కూడా తోమేస్తాంలే అని చెప్పనేసి స్టవ్ తుడిచిన తర్వాత ఇంకా వీటన్నిటికైతే ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఎండకైతే అసలకి రాబుద్దే కావట్లేదండి వంట రూమ్‌లోకి. హ్మ్. ఇంక దానివల్ల వంట రూమ్ కూడా కొంచెం గజిబిజిగానే ఉందండి. నేను అంట్లు కూడా చాలా వరకు సామాన్లన్నీ పైన వేసేసాను. ఇంక ఇక్కడ కూడా కొన్ని సామాన్లే ఉన్నాయన్నమాట. లేకపోతే ఇక్కడంతా మీకు కప్స్ అని అవన్నీ అన్నీ కనిపిస్తాయి. ర్యాక్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి. నాకేంటంటే ఈ చెదలనేది ఎక్కడొస్తుందో అని చెప్పని ఆ టెన్షన్ ఒక్కటేనమాట నాకు, ఇంకేం లేదు. మళ్ళా అదొచ్చిందనుకో సామాన్లన్నీ దింపి అక్కడ మందు కొట్టుకోవాలి అట్లాగా. వీళ్ళేమంటే దానికి ఇప్పుడేమో చెదలకొచ్చి కొంచెం వాళ్ళు మొన్న ఈ మధ్య చెప్పారంటే 16,000 అవుతుందంట ఒక ఇంటికొచ్చేసి. వాళ్ళు ఏవో హోల్స్ లాగా అలా పెట్టేసి అక్కడంతా మందు చల్లుతారంటండి. అది 3, 4 ఇయర్స్ దాకా ఇంకా చెదలు రాదంట. కానీ వాళ్ళైతే అది చేపించలేకపోతున్నారండి. ఆ మందైతే కొట్టారండి. ఆ మందు మాత్రం కొట్టేసి వదిలేస్తున్నారు. నాకైతే నిజం చెప్తున్నాను కదా! ఆ మందు వల్లండి నాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదనమాట. నేనంటే కొంచెం ఫేస్‌కి కూడా ఏమి కూడా కట్టుకోకుండా ఎలా పడితే అలా కొట్టేసాను ఆ మందు. దానివల్ల ఏంటంటే నాకు ఫస్ట్ అయితే నా తల భాగం అంతా వెనక వైపు వచ్చి పెయిన్ వచ్చింది భయంకరంగా. ఏంటబ్బా పెయిన్ వస్తుంది అని చెప్పనేసి ఒక 3 డేస్ అయితే పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. తర్వాత తగ్గింది. ఇంకా తర్వాత ఆ పెయిన్ అండి కొంచెం లైట్‌గా కూడా అనిపిస్తుంది నా తలలో అయితే. నేనేంటంటే చాలా కేర్‌లెస్‌గా ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు అన్నట్టుగా ఒక 1 వీక్ అంతా కొడుతూనే ఉన్నాననమాట. ఆ ఎఫెక్ట్ అయితే భలే కొట్టిందండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చెదల మందుతోటి. చాలా పవర్‌ఫుల్ మందు ఇచ్చాడనమాట. తర్వాత కూడా నన్ను కొట్టమంటే నేను కొట్టనని చెప్పేసాను. నాకు నిజంగానండి చాలా హెడేక్ వచ్చింది. అసలు అర్థం కాలేదు అసలు ఎందుకొచ్చిందో కూడా. చాలా డేంజర్ అండి. మీరు కొట్టేటప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని కొట్టండి. ఇక్కడైతే ఏసీ అబ్బాయి అయితే వచ్చేసాడనమాట. ఇంకా అది క్లీన్ చేస్తానని చెప్పనేసి. దీనికి ముందైతే కాయిల్ మార్చాడు. ఇంకా తర్వాత వాటర్ సర్వీస్ చేస్తానని చెప్పని ఇప్పుడంతా వాటర్ సర్వీస్ అంతా వీళ్ళకి చాలా ఈజీ అయిపోయిందండి. అప్పుడు ఫస్ట్‌లో అయితే వాటర్ సర్వీస్ ఒక గంటలో చేసేస్తాము అట్లా చెప్పేవాళ్ళనమాట. అసలు వాటర్ పోకుండా అట్లాగా కింద పడకుండా అనేసి అట్లాగే చేశారనమాట. ఇక్కడ చూసారా డస్ట్ అయితే చాలా ఉంది. ఇంకా ఇవన్నీ అయితే ఇప్పేస్తున్నాడనమాట పైనంతా. దుమ్ము అయితే చాలా ఉందండి. చిన్నగా లేదు. ఈ దుమ్ము పోయినందువల్ల మనకి ఏసీ కూడా అంత బాగా రావట్లేదనమాట. ఇంకా తర్వాత అక్కడేంటంటే మాకు దీనికి ముందేంటంటే మేము ఒకళ్ళు చేశారు. ఇప్పి చేయలేదనమాట. బ్రష్ తోటే అక్కడక్కడే చేశారు. అప్పుడేంటంటే కొంచెం డ్యామేజ్ చేశారంట. ఆ పైన కొంచెం కూలింగ్ వచ్చే చోటుంటల్లా అవన్నీ కొంచెం వంపుగా ఉన్నట్టుగా అట్లా అయిపోయినాయంటండి. ఇంకా అవి ఏమన్నా మార్చొచ్చా అంటే మార్చడానికి లేదంట. ఇంకో కొత్త ఏసీ తీసుకోవాల్సిందేనని చెప్పారనమాట. ఇక్కడ చూసారా ఇక్కడ దీంట్లో ఇది ఉంది కదండీ మిషన్ లాగా. ఇంకా దాంట్లో నుంచి వాటర్ కొడతారంట. తర్వాత వచ్చి దాని పక్కన అదే వైరింగ్ అవి పెట్టేదక్కడ కవర్ తోటైతే క్లోజ్ చేశారనమాట. ఇంకా వాటికి వాటర్ అవి తగలకూడదని చెప్పనేసి ఇంకా అదిగో ఇటు సైడు అదంతా క్లోజ్ చేసేసి వైరింగ్ సైడు ఇంకా తర్వాత వాటర్ తోటైతే కొడుతున్నారు. అయితే నల్లగా డస్ట్ అండి. చాలా అంటే చాలా ఎక్కువ ఉండిందనమాట. డస్ట్ మొత్తం అయితే భయంకరంగా ఉంది. ఇంకా అది మొత్తం అయితే నీట్‌గా ఇలాగ క్లీనింగ్ అయితే చేసేసాడనమాట. ఇదిగోండి ఇలా కింద పెట్టేసుకున్నారా ఇంకా అవంతా ఆ వాటర్ అంతా ఆ బకెట్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట వాటర్ అన్నీ. ఇంకా ఇదిగోండి ఇలాగ మొత్తం అయితే నల్లటి దుమ్మండి. చిన్న చిన్న దుమ్ము ఉంటుంది కదా అలాగా. తర్వాత మనకేంటంటే పైన సెల్ఫ్లు ఉంటాయి కదా వాటి మీద కూడా ఏంటంటే కొంచెం డస్ట్ అనేది ఉన్నా కానీ అది లాగేసుకుంటుందంటండి ఏసీ అదొకటి. ప్లస్ తర్వాత వచ్చి ఫ్రిడ్జ్ అని వస్తుంది బీరువా కూడా ఇనుము కూడా చాలా అబ్జర్వ్ చేసుకుంటుందంటండి. బట్టలు కూడా కబోర్డ్స్ పెట్టకపోతే బట్టలు ఉన్నా కానీ మనకు అంత ఇది అవ్వదంట. ఇనుము మాత్రం బాగా లాగుతుందంటండి ఏసీని. అదొకటి మైనస్ పాయింట్. తర్వాత వచ్చి అదే ఇంక ఈ దుమ్ము అనమాట. ఇలాగ మా వాడు చూసారా అక్కడేమో వాళ్ళు పని చేస్తున్నారా ఇక్కడ పడుకొని అసలు కుదిరిగానే పడుకోవట్లేదండి. ఆ సెల్ఫ్ ఎక్కతాడు అక్కడి నుంచి దూకుతాడు. ఇంకెందుకులే వీడైతే ఒక ఇదిలో ఉండట్లేదు. ఇక్కడ చెప్పాను కదా నేను మీకు. ఇక్కడ కూడా వాటర్ సర్వీస్ చేస్తున్నాడు. ఇప్పుడు వాటర్ సర్వీస్ చేసి అక్కడ కాయిల్స్ లాగా ఉంది చూడండి ఒకటి అది మార్చాడనమాట.
ఇంక ఇక్కడ కూడా దుమ్ము అంతా ఉంటే మళ్ళా పైన కూడా వాటర్ వైరింగ్ ఏదో లాక్కొని దాని కనెక్షన్ పెట్టుకొని ఇక్కడ కూడా అయితే వాటర్ అయితే కొడుతున్నాడు అనమాట. ఇంకా అలాగండి ఇప్పుడైతే రోజులైతే బాగాలేవు కాబట్టి మనము ఈ ఎవరినంటే వాళ్ళు పిలుచుకోకూడదు. మనకు తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండే వాళ్ళు పిలుచుకోవటమే ఉత్తమమైన పని అనమాట. ఇదైతే నిన్నేంటంటే డ్యూటీ నుంచి వచ్చాను అలా పడుకున్నానా, పెద్ద గాలి వానండి. వాన అయితే ఇప్పుడు మీకు పడలే కానీ గాలి కొడుతుంది భయంకరంగా. నేనైతే మళ్ళా వచ్చి బయటికి వెళ్ళాలి. ఎందుకంటే వాటర్ లేవు, వాటర్ తేవాలి. అలాగే కొన్ని కూరగాయలు కూడా లేవు, కూరగాయలు కూడా తేవాలి. ఇవన్నీ తెచ్చానా, బయటికి వెళ్ళి తెచ్చానా. వచ్చేటప్పటికైతే ఫుల్గా తడిచిపోయానండి భయంకరంగా. ఇంక తడిచిపోయాను, ఇంకేం చేద్దాము. ఇంక అలాగే వచ్చేసి మళ్ళీ అయితే ఇంక డ్రెస్ చేంజ్ చేసుకొని తల కూడా తడిచిపోయిందండి. ఇంక జుట్టు కూడా ఆరిపేసి ఒక్కోసారి అంతే నేను బయటికి వెళ్ళి మళ్ళీ మూవ్ అవుతాను, అప్పుడు పెద్ద వాన పడుతుందనమాట. అట్లా తడిచిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయండి. ఇంక ఇక్కడ చూసారు మా వాడిని కూడా కొన్ని బట్టలు ఉంటాయి అవి కూడా తీసుకొని పారా త్వరగా అని చెప్పి బట్టలు తీశాను. నేను బయటికి షాప్కి వెళ్ళాను. ఇంకంతే, ఇంక అన్నీ తీసుకొని ఇంకెళ్ళిపోదాంలే అనుకున్నాను. ఇంక వచ్చేటప్పటికి చిన్న చినుకులు పడుతున్నాయండి. ఇంకా ఆ తర్వాత పెద్ద వాన అయిపోయి భలే తడిచిపోయాను అనమాట. ఇంక ఇదేనండి నా లాగ్.